బట్ ఫస్ట్ ఫిలిం వెన్ ఇట్ డింట్ వర్క్ అవుట్ అండ్ యూ వాంటెడ్ టు ఎలాగో ఆ పట్టుదలతోటి ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు మళ్ళీ మీకు ఎలా భరోసా వచ్చింది దట్ ఐ విల్ బి ఫైన్ అని? అంటే ప్రాబబ్లీ ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రావెల్ అవడం అనేది కూడా అది కూడా మళ్ళీ జరిగింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఓకే, అప్పుడు నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడు కొంత బాగానే అర్థమవుతుంది అనేది అనిపించిన తర్వాత ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్ ఎవరైతే యాక్టర్స్ తోటి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగా జైన్సీ పరంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము అనే ఒక కొత్త సినిమా చేస్తున్నాం కొత్త వాళ్ళతోటి అన్నట్టుగా ఆయన వచ్చారనమాట. అప్పుడు ప్రభాస్ కొత్త వాళ్ళు. సో సో ఆ సినిమాకి ఆడిషన్స్ కోసం అన్నట్టుగా ఆయన వచ్చారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ గారిని ప్రొడ్యూసర్ రావడం. సో అక్కడ నేను ఇలా చెప్పాను, అంటే నువ్వు హీరో కింద చేసావు కదమ్మా అంటే, పర్వాలేదు సార్, ఐ జస్ట్ వాంట్ గెట్ బ్యాక్, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు చేస్తాను అంటే, అందులో ఒక చిన్న నెగిటివ్ రోల్ ఏదో ఉంటే ఆ నెగిటివ్ రోల్ ఇచ్చారనమాట. సో అప్పుడు మీకేం అనిపించలేదా, అయ్యో నేను హీరోని కదా, నేను హీరో మెటీరియల్ని కదా, నేను ప్రభాస్లా పొడుగ్గా ఉన్నాను కదా? అంటే నాకు అలా అనిపించలేదండి, నిజంగా అలా అనిపించలేదు. అంటే ఓవరాల్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంకి నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ముందు సర్వైవ్ అవ్వాలి అంటే హీరో అయినా పట్టుకుని కూర్చుంటే నిన్ను సపోర్ట్ చేసి నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నీ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు. సో సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగానే అనుకున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నాకు ఎలా ఉండేది అంటే, మెడిసిన్ వదిలేసాము, ఇంటికి తిరిగి వెళ్ళలేము అనే ఒక పిచ్చి పట్టుదలతో ఈరోజు పొద్దున్న 9 గంటలకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాను అంటే, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా. యా, అంటే నేను ఇంటికి వెళ్ళను, పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరతా, అలా అనుకుని బయలుదేరి యా. చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. బట్ మెంటలీ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే ఎక్కడైనా ఐ వాంట్ గో బ్యాక్ టు మై ప్రొఫెషన్, మెడిసిన్ నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా చదువుతాను అంటే ఒక 2 years దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. 2 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ మధ్యలో ట్రై చేశాను, మేబీ పీజీ ఏమైనా ట్రై చేసి ప్రిపేర్ అవుదాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుదాము అనుకుని ఒక 2 weeks పుస్తకాలు తెరిచాను. బట్ ఒకసారి ఆ రిథమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ రిథమ్ రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. బట్ తర్వాత ఎక్కడో మీరు హౌస్ సర్జన్సీ చేశారని? హౌస్ సర్జన్సీ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ కదా, ఫస్ట్ గ్రాడ్యుయేషనే కదా. అదే, సో ఇట్స్ జస్ట్ ఇంటర్న్షిప్ లాగానే. సో మీరు బేసికలీ అయితే అంటే, బట్ యూ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. కరెక్ట్. బట్ ఒక్కవేళ యాక్టింగ్ కాకుండా మీరు స్పెషలైజేషన్ తీసుకుంటే ఏం తీసుకునేవారు? నాకు ఎండోక్రోనాలజీ కానీ డర్మటాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే, డర్మటాలజీ చేస్తే బాగుండేది కదా, మా అందరికి కూడా మీరు ఏం చెప్పాలి. సో అలా మరి మొత్తం ఇప్పుడు మీకు మందులు మీరే వేసుకుంటారా? మోస్ట్లీ అంటే యు నో నౌ కదా ఎవ్రీథింగ్. దట్స్ వన్ కామన్ క్వశ్చన్ మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అన్ని వేళలా అవ్వకపోవచ్చు కానీ మోర్ ఆర్ లెస్ ఆ బేసిక్స్ అన్ని మాకే. ఇప్పుడు నేను మెడికల్ ఇంటర్వ్యూస్ చేస్తానండి, ఐ హావ్ డన్ అబౌట్ 2000-3000 మెడికల్ ఇంటర్వ్యూస్ వేరే చోట. ఐ థింక్ ఐఎమ్ హాఫ్ అ డాక్టర్. ఏమీ తెలియని నేనే అలా అనుకుంటే, మీరు యాక్చువల్గా డాక్టర్ అయింది ఇంకా ఎంత అనుకోవాలనుకుంటాను. అంటే యూజువల్గా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమన్నా సరే మనమే చేసేసుకుంటాం. చిన్న ఏమైనా ఎలర్జీస్ కానీ అలాంటివి అన్నా సరే మనమే ట్రీట్ చేసుకుంటాం. ప్రభాస్ గారితో మీ ఫస్ట్ ఫిలిం, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం? అప్పటికేం తెలియదు కదా, అందరు కొత్త వాళ్ళు. అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్, అంటే ఒక నైవ్గా అమాయకంగా ఎవరేదో చెప్తున్నారు ఏంటి. ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్లీ. అవును. సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవాడు. బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేసినప్పుడే నాకు అనిపించేది, ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిని వాక్ అనేది. నాకు అప్పుడు ఒక మారుతి కారు ఉండేదన్నమాట. షార్ట్ గ్యాప్లో వచ్చి తను కార్లో పడుకునేవాడు. అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక 2 గంటలు పడుకొనిస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను. సో యా, దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సూపర్ స్టార్. ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు, వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్? బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా? I don't know. You don't know. You haven't probably been in that situation yet. So ఈశ్వర్ తర్వాత క్యా హువా? ఈశ్వర్ తర్వాత అందులో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు సీతయ్య అని చెప్పి హరికృష్ణ గారితో ఒక సినిమా చేస్తా ఉన్నారు. అవును, సీతయ్య తెలుసు కదా. సీతయ్య ఎవరి మాట విండు, సీతయ్య మేము వాడుకుంటాం, కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించి. ఓకే. సో ఆ సినిమాలో ఒక సిమిలర్ నెగిటివ్ రోలే,
బట్ ఆ నెగిటివ్ రోల్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అండి, కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్, ఆదిశంకర్లో సౌందర్య లహరి అని చెప్పి ఒక సాంగ్. ఆ సినిమా దట్ హ్యాపెండ్. దీని తర్వాత ఈశ్వర్ లెడ్ టు దాట్ సీతయ్య. అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా సాధించుకున్న సినిమా ఘర్షణ అనమాట. మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళి గౌతమ్ మేనన్. యా కరెక్ట్. యా సో దట్ వాస్ ఇన్ 2004 ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. మీకు ఉన్నారా అసలు ఇండస్ట్రీ తోటి సంబంధం ఉందా? 2004 లేదు యాక్చువల్లీ అప్పుడే వచ్చాను. ఐ జస్ట్ కమ్ ఇన్. ఓకే. యాంకర్గా జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను TV9 2003లో. ఓకే. సో బట్ అప్పుడు ఐ థింక్ ఘర్షణ చాలా మంచి వెంకటేష్ గారి. అవును. సో వెంకటేష్ గారి కాంబినేషన్తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును అవును. సో ఆబ్వియస్లీ టెల్ us అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అంటే ఫస్ట్ డే మేము ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఏదో బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నాం అనమాట. అది ఎన్కౌంటర్ అయితే ఆయన వచ్చారు కంప్లీట్ టైట్ షర్ట్స్ తోటి. ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఏంటబ్బా ఏం చేస్తారమ్మా అన్నాడా? అలా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటే అలా అనుకుంటే వచ్చి రెడీగా షార్ట్ రెడీగా చేసేద్దామా అని చెప్పేసి హడావిడికి వస్తే, బట్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక విగ్రహాన్ని చూస్తున్న విగ్రహం ముందుకు వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది. బట్ చాలా కూల్గా ఉన్నారు. ఆయన చూడడమే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు. దెన్ నాకు అది దట్ వాస్ ద ఫస్ట్ డే. అక్కడి నుంచి రోజు షూట్ చేస్తూ ఉన్నాము. అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి ఆ ఎపిసోడ్ చేసాము. ఆ శ్రీలంకలో బోట్ మునిగిపోయింది. మేము యాక్చువల్లీ ఏదైతే ఆ హౌస్ ఉంటుంది, ఇఫ్ యూ రిమెంబర్ దట్ మూవీ, ఆ హౌస్ ఉంటుంది వెంకటేష్ గారు ఆ సీన్ హీరోయిన్ది ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఆ హౌస్కి ఒక బోట్లో ఒడ్డు నుంచి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్యాకప్ తర్వాత ఇటు వచ్చేయాలి. సో ఈ బోట్ ఏదైతే ఉందో అది టెంపరీగా తయారు చేసిన బోట్ అనమాట. ఆ టెంపరీగా తయారు చేసిన బోట్ మీద అందరూ ఎక్కేశారు. అప్పటికి వెంకటేష్ గారు ఇది కూడా చేశారు. ఎంతమంది పట్టొచ్చు దీంట్లో అంటే, సార్ 15 మంది పట్టొచ్చు సార్ అన్నాడు. 15 మంది ఎంతమంది ఉన్నాం, మనం ఎంతమంది ఉన్నామంటే, సార్ 16 మంది ఉన్నామండి, ఇంకో 4 దింపేశానండి ఎక్కువ ఉంటే అని చెప్పేసి అతను అన్నాడు. సో బోట్ స్టార్ట్ అయింది. బోట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వెంకటేష్ గారు ఆ సీన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి మీరు శివమణి అనే సినిమాకి థాయిలాండ్లో ఏదో బోట్ ఎక్స్పీరియన్స్ అయిందంట కదా, బోట్ మునిగిపోతుందంట కదా, ఇది ఇలా మాట్లాడుతున్నారు. నేను ఇలా చూస్తుంటే బోట్లో ఇంక నీళ్ళు వస్తున్నాయి. ఏంట్రా నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నా. అలా వస్తున్నాయి, అలా స్పీడ్గా ఎక్కువైపోతూ ఉంది. సరే ఇటు వస్తున్నాయి కదా, ఇటు మునిగిపోతుంది కాబట్టి అందరం ఇటు వచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇటు వచ్చాను కదా, అది ఆగట్లా. అలాగే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అరుస్తూ ఉన్నాం. ఇంతలో ఇటు వచ్చాము, అది విత్ ఇన్ సెకండ్స్ మొత్తం టాపులు అయిపోయింది. మీరు పడ్డారు? టాపులు అయిపోయింది. బోటు పైన ఎవరు లేరు. బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. ఏంటి వెంకటేష్ గారు ఆ సీన్ మొత్తం క్రూ, కెమెరామ్యాన్. అయితే అందరికీ ఈత వచ్చా అండి? ఎవరికి? ఒక్క కెమెరామ్యాన్ గారికి వచ్చు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. అయ్యా. ఎందుకు అంటే మేమందరం ఆ బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో, లక్కీగా ఏంటంటే బోట్ మునగల, తిరగబడిపోయి ఇట్ వాస్ హోల్డింగ్ అనమాట. సో ఎవరికాళ్ళు బోట్ పట్టుకుని నిలబడ్డాం. ఈ కెమెరామ్యాన్ అనే అతను లోపల ఎక్కడో ఆయన షర్ట్ దేనికో హుక్ అయిపోయి ఉంది. సో అందరూ వచ్చారు. ఆ సీన్ వాళ్ళ ఫాదరు, అవును కెమెరామ్యాన్ అంటే అదిగో అక్కడ కాల్ కనపడుతుంది అని చెప్పి పూల్ చేస్తుంటే రావట్లా. మొత్తానికి లాగి పైకి ఎక్కిస్తే ఆయనకి స్పృహ లేకపోయేటప్పటికి సిపిఆర్ చేసి ఆయన మీరు కాపాడారు కదా. అమ్మయ్య, డాక్టర్ చదివినందుకు మీరు అదో తృప్తి నిజంగానే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నవ్వుకుంటున్నామండి. బట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. కరెక్ట్. వాజ్ ఇట్ వెరీ డీప్? ఇది అంటే 30 feet ఇట్ వాస్. 30 feet చాలండి. మనం ఎంత ఉంటాం, ఎంత కష్టపడినా కూడా 6 గంటలు ఉండం కదా. అంతే. మనకేం పెద్ద డీప్ అవసరం లేదు. ఒక 7 అడుగులు ఉంటే చాలు పోవడానికి. అదే అది 7 అడుగులు కూడా అవసరం. ఆ బోట్ ఇప్పుడు షర్ట్ని పట్టుకుంది, పైకి రాలేకపోతే చాలు కదా. అది 5 అడుగుల్లో పైకి రాలేకపోయినా అయిపోయి ఉండేది. వెరీ స్కేరీ అండి, వెరీ స్కేరీ. కరెక్ట్. ఆఫ్టర్ దట్ ఏంటి, డిడ్ యూ సస్పెండ్ ద షూట్? లేదు, ఒక 1 day బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అయిపోయి ఉంటారు, హర్ షూటింగ్ మే ఏక్ డాక్టర్ హోనా చాహియే అని. ప్రాబబ్లీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకొకసారి కూడా అయింది. బట్ కాదు, ఆయనకి సిపిఆర్ చేశారా మీరు? నేను చేయలేదు. ఆ కెమెరా అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఒక అతను ఉన్నాడు, అతను చేశాడు. మీరు డాక్టర్ కదా. అంటే నేను అప్పటికి ఇంకా పైకి రాలా. నేను ఇంకా ఇదే ఉన్నాను. అతన్ని తీసుకొచ్చి చేస్తున్న టైంలో ఆయన అన్కాన్షియస్ అయిన వ్యక్తి మళ్ళీ కాన్షియస్ అయిన తర్వాత సడన్గా భయపడిపోయి ఆ అసిస్టెంట్ కెమెరామ్యాన్ లిప్ ఏదైతే ఉందో ఆయన దాన్ని పట్టుకుని కొరికేశారు. అంటే ఆయన ఈ అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఇంజ్యూర్ అయ్యాడు ఈయన కన్నా.
ఆయన లిప్ కొరికేశారా? అంటే తెలియదా అంటే సడన్గా ఒక షాక్లోకి వెళ్ళిపోయి ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఏం అర్థం అవ్వలేదు అనుకుంటా, బట్ మనం కొరికేసి అలా గట్టిగా పడేసుకున్నారు. అలా అవుతుందండి? అవుతుంది నియర్ డెత్ కదా. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కెన్ గో ఇన్ టు అ ట్రామా ఆర్ షాక్ అండ్ డూ సంథింగ్ లైక్ దిస్. బాబోయ్. సో అది అసలు స్కేరీ, వెరీ వెరీ స్కేరీ అండి. కరెక్ట్. ఆ రోజు ఐ డోంట్ నో హౌ యూ ఆల్ రెజ్యూమ్డ్ యువర్ షూటింగ్. ఎలా కంటిన్యూ అయిందా ఆ ఇంట్లో? ఆ రోజు అవ్వలేదు, నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆయన కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత, కెమెరామెన్ రాజశేఖర్ గారు ఆయన పేరు, రాజశేఖర్ గారు రికవర్ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి మామూలు యాజ్ ఇట్ ఈస్. దెబ్బతో ఇంకా అసలు థాయిలాండ్ వద్దు, షూటింగ్ వద్దు, కదా అది శ్రీలంక. అదే శ్రీలంక వద్దు, షూటింగ్ వద్దు, బోట్ వద్దు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు. బట్ నిజంగా ఇవన్నీ అసలు చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుందో.